వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. చదువుకున్న నిరుద్యోగ యువతను ఆసరాగా చేసుకుని ఉద్యోగాల పేరుతో మోసం చేసేటువంటి ముఠా బయటకు వచ్చింది. కర్నూలు జిల్లా విద్యాశాఖలో ఉద్యోగాలు ఉన్నాయంటూ సర్వశిక్ష అభియాన్లో ఉద్యోగాలకు అవుట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేస్తామని చెప్పి మోసపోయినటువంటి బాధితురాలు పింకీ అనేటువంటి మహిళ మోసపోయింది. అయితే అసలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కర్నూలు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాల పేరుతో టోకరా వేసేటువంటి ముఠా అసలు ఏం చేస్తుందనేటువంటి అంశం మీద ఆర్టీవీ అందిస్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్. ఆ పింకీ అనేటువంటి ఒక యువతి, చదువుకున్నటువంటి యువతి మోసపోయింది. అయితే కర్నూలు జిల్లా జోహరాపురం గ్రామం ఇందిరాగాంధీ కాలనీలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్లో తనకి సోషల్ పోస్ట్ ఇప్పిస్తామని చెప్పి జాయినింగ్ ఆర్డర్ ఇచ్చి మోసం చేశారని ఇవారు రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి ఉంది. మనతో మాట్లాడడానికి ఆ పింకీ ఉన్నారు. మేడం చెప్పండి, ఇవాళ మీకు అపాయింట్మెంట్ ఎవరు ఇచ్చారు, ఎలా జాయిన్ అయ్యారు, అసలు ఏం జరిగిందండి? సార్ మాకు సింగ్ ఏడి అని చెప్పి కృష్ణమూర్తి గారు పరిచయం అయ్యారు సార్. ఆయనతో పాటు సుభాష్, అతను కర్నూలులో రెడ్ క్రాస్ దాంట్లో వర్క్ చేస్తారు, గవర్నమెంట్ ఎంప్లాయీ. తర్వాత నాయుడు, అతను వచ్చేసి టీడీపీ కార్యకర్త సార్. వీళ్ళు ముగ్గురు కూడాను మా ఇంటికి రావడం జరిగింది సార్. నాయుడు వీళ్ళిద్దరిని తీసుకొని మా ఇంటికి రావడం జరిగింది. నేను ఇట్లా ఎంఏ బీఈడీ చేశాను సార్, నేను జాబ్ సర్చింగ్లో ఉన్నాను, నాకు జాబ్ కావాలని నేను అడగడం జరిగింది. సో మేము కూడా ఇవి జాబ్స్ చేయించడానికే సెక్రటరియట్కి వస్తున్నాము, మేము ఎంతోమందికి జాబ్ అవకాశాలని కల్పిస్తున్నాము అని చెప్పారు సార్. సో నా సర్టిఫికేట్స్ అవన్నీ తీసుకొని వాళ్ళు ఇట్లా సెక్రటరియట్కి తీసుకెళ్ళారు సార్. నన్ను తీసుకెళ్ళిన తర్వాత అక్కడ సర్వశిక్ష అభియాన్కి సంబంధించినటువంటి అధికారి ఆఫీసు ముందు మమ్మల్ని కూర్చోబెట్టి నన్ను కోన సిద్ధార్ గారి ఆఫీస్లో నన్ను బయట కూర్చోబెట్టి నా సర్టిఫికేట్స్ అవన్నీ తీసుకొని వాళ్ళు లోపలికి పంపించారు సార్. అక్కడ సెక్రటరియట్లో సంబంధించిన అతను ఎవరో మరి అతనే నా సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని వెళ్ళాడు సార్. తీసుకెళ్ళి ఒక 5 మినిట్స్లో మళ్ళీ తీసుకొచ్చేసి నావి సర్టిఫికేట్స్ ఇచ్చేసేసి ఓకే అన్నారు సార్ అని చెప్పి వెంటనే నాకు ఒక కర్నూలుకి ట్రాన్స్ఫర్, మేము కర్నూలుకి వచ్చేయాలనుకుంటున్నాను సార్. సో కర్నూలులోనే నాకు ఇప్పియండి అని అడిగాను. సో వాళ్ళు కర్నూలు కలెక్టర్ ఆఫీస్కి ఫోన్ చేసి అక్కడున్న పిఏ ద్వారా మాకు ఒక కోడ్ వస్తుందని చెప్పి అతను ఆ ఫోన్కే కోడ్ క్రియేట్ చేయించుకొని మాకు ఫార్వర్డ్ చేశాడు సార్. ఆ కోడ్ అయిపోయింది, మీ పని అయిపోయింది, మాకు అమౌంట్ ఇచ్చేస్తే మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇప్పించేస్తామని. సో నేను టైం కూడా అడిగాను సార్. మీరు ఇంత త్వరగా అడిగితే నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వగలుగుతాను, నాకు ఒక 2 డేస్ 3 డేస్ టైం ఇవ్వండి అంటే, లేదు మీరు నాకు త్వరగా ఇస్తేనే, మీరు నాకు ఈరోజు సాయంత్రం కల్లా ఇస్తేనే మీకు నేను అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వగలుగుతాను. ఏమి ఇవ్వాలన్నారు? మనీ ఇవ్వాలన్నారు సార్. మొత్తం 5 lakhsకి ఒప్పుకున్నారు సార్. 5 lakhs కావాలని అన్నారు. అని అంటే లేదు సార్, నా దగ్గర కొంచెం ఇబ్బందిగా ఉంది, నేను ఇవ్వలేను సార్ అని అంటే, సరే ముందు ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ ఇప్పిస్తాను, ఒక 1 lakh ఇమ్మన్నారు. 1 lakh ఇచ్చేసాను సార్. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత నా చేతికి ఇస్తానప్పుడు 1.5 ఇచ్చాను సార్. తర్వాత మళ్ళీ స్కూల్లో జాయినింగ్ అయిన తర్వాత సమ్ అమౌంట్ ఇవ్వాలని అనుకున్నారు సార్. ఓకే అని చెప్పేసి నేను తీసుకోవడం జరిగింది సార్. అపాయింట్మెంట్ ఆర్డర్ నాకు ఇచ్చారు. తర్వాత నన్ను తీసుకొచ్చి అంటే ఫస్ట్ ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు సార్. ఎక్కడంటే ఇది బీ క్యాంప్ గర్ల్స్ స్కూల్లో అపాయింట్మెంట్ ఆర్డర్ ఇప్పించారు. ఇప్పించిన తర్వాత ఒక 3 to 4 days తర్వాత అక్కడ ఖాళీ లేదన్నారు, అక్కడ మేడం వెళ్ళిపోవట్లేదు, సో మీరు వేరేది నేను మీకు దగ్గరలో నియర్లీగా ఉన్న దాంట్లో మీకు నేను అపాయింట్మెంట్ ఆర్డర్ ఇప్పిస్తాను అని అన్నారు సార్. అన్న తర్వాత నాకు డౌట్ వచ్చింది, ఏంటి వెంటనే వీళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్స్ మారుస్తున్నారని అనుకున్నాను. కానీ నాకు ఉద్యోగం చాలా నీడ్ ఉంది సార్. సో అందుకని నేను సరేలే, మళ్ళీ నేను అనుమానం పడి నేను డ్రాప్ అయిపోతే మళ్ళీ నేను ఇబ్బంది పడతానేమో అన్న ఆలోచనతో మళ్ళీ అమౌంట్ ఇచ్చేయడం జరిగింది సార్. తర్వాత నన్ను తీసుకొచ్చి వేరే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. ఇక్కడ ఉన్న జోలాపురం దగ్గర ఉన్నటువంటి స్కూల్లో అపాయింట్మెంట్ ఆర్డర్తో హెడ్ మాస్టర్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ ఎలిమెంటరీ స్కూల్ సార్, ఎలిమెంటరీ స్కూల్లో నాకు మళ్ళీ ఇంకో అపాయింట్మెంట్ ఆర్డర్ ఇప్పించారు సార్. అక్కడ ఉన్న హెడ్ మాస్టర్ గారు కూడా మొత్తం జాయిన్ చేసుకొని నన్ను అపాయింట్మెంట్ ఆర్డర్ దీని మీద నన్ను జాయినింగ్ లెటర్ కూడా రాయించుకున్నారు సార్. రాయించుకొని తను కూడా ఓకే అని చెప్పి మీరు రండి అని చెప్పారు సార్, హెడ్ మాస్టర్ గారు కూడా. సో నేనేమనుకున్నానంటే ఇంకా హెడ్ మాస్టర్ గారు కూడా ఇంత నన్ను మంచిగా రిసీవ్ చేసుకోవడము చేసేసరికి ఇది కరెక్టే అనుకున్నాను సార్. అనుకుని నేను మిగతా అమౌంట్ 2.5 lakh కూడా నేను ఇచ్చేయడం జరిగింది సార్ వెంటనే.
తర్వాత నేను స్కూల్కి వెళ్ళాను సార్. అంటే నేను సాటర్డే రోజు నేను జాయిన్ అయ్యాను సార్. సండే వచ్చింది మధ్యలో. మండే రోజు నేను క్లాస్కి వెళ్ళడం జరిగింది. ఒక 2 డేస్ తర్వాత నాకు సార్తో మాట్లాడాను అనమాట. సార్ మాకు ఈ శాలరీస్ ఎలా వస్తాయి ఏంటి అని అడిగాను సార్. నేను అడిగిన తర్వాత సార్ గారు ఏమన్నారంటే, నాకు తెలియదండి, మాకు ఎక్కడి నుంచి వస్తాయో మాకు తెలియదు, మీ విషయాలు నాకేం తెలియదు అన్నారు. అదేంటి సార్ మీరు నా విషయాలు ఏం తెలియకపోవడం అనడము అంటే, నాకేం తెలియదు మేడం, వాళ్ళు ఒక 2 డేస్ ముందు వచ్చారు, మీకు టీచర్ నీడ్ ఉందని అడిగారు. సో మాకు ఉంది, నాకు ఒక టీచర్ కావాలని అడిగాను. సరే మేము వేపిస్తాము, నేను సర్వశిక్ష అభియాన్ ఏడీని అని చెప్పి కృష్ణమూర్తి గారు అతని ఐడెంటిటీ కార్డు అతను చూపించి తనతో మాట్లాడడం జరిగిందంట సార్. నాకు అప్పటి వరకు ఇదంతా తెలియదు సార్. తర్వాత ఆయనకి మరి ఏమనుకున్నారో ఏమో నాకు తెలియదు. తర్వాత ఆయన వాళ్ళ యూనియన్ వాళ్ళకి మాట్లాడుకున్నట్టున్నారు, హెడ్ మాస్టర్ గారు, నాకు తెలీదు. మాకు ఎంఈఓ ఆఫీస్ దగ్గర నుంచి లెటర్ రావాలి, ఇలా డైరెక్ట్ లెటర్ రాకూడదు అని అన్నారు. అప్పుడు మరి మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ చేసుకుంటున్నప్పుడు నన్ను ఎందుకు అపాయింట్మెంట్ ఆర్డర్ చేసుకున్నారు సార్? నేను అమౌంట్ ఇచ్చిండకుండా ఉండేదాన్ని కదా. మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ చేసుకున్నందుకే నేను అమౌంట్ ఇవ్వడం జరిగింది. మీరు ఎలా అంటారు సార్, నాకేం తెలియదు అని నేను క్వశ్చన్ చేశాను సార్. ఏమో నాకు తెలియదు అన్న ఒక మాటతో అతను కొట్టేశాడు సార్. సరే అని నేను తర్వాత కృష్ణమూర్తి గారికి కాల్ చేసి ఇట్లా అంటున్నారు, నాకు ఎంఈఓ ఆఫీస్ దగ్గర నుంచి లెటర్ రావాలని అంటున్నారు, మీరు ఎంఈఓ దగ్గర నుంచి తెప్పియండి సార్, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని అడిగాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఏంటి, నేను ఎంఈఓ దగ్గర నుంచే కదా లెటర్ కావాల్సింది, నేను ఇప్పిస్తాను అన్నాడు సార్. అన్న తర్వాత ఒక 20 డేస్ వరకు తను జోప్యం చేశాడు. 10 డేస్ జోప్యం చేశాడు. తర్వాత ప్రభావతి మేడం అని ఆవిడ వచ్చారు, ఆమె ఎంఈఓ వచ్చారు. తర్వాత ఒక 2 డేస్ తర్వాత నన్ను ఎంఈఓ ఆఫీస్కి పిలిపించి అక్కడ పైన మధు అనే అటెండర్ ఉన్నారు సార్, అతనికి నా సర్టిఫికేట్స్, నా అపాయింట్మెంట్ ఆర్డరు అన్నీ అతని చేతికి ఇచ్చి, మేడం రాలేదు, మేడంకి హెల్త్ బాగాలేదు, సో ఇంట్లో ఉన్నారు, నేను ఇవన్నీ తీసుకెళ్ళి సైన్ పెట్టించుకొస్తాను అని చెప్పారు సార్ అటెండర్. సో నా సర్టిఫికేట్స్ అన్నీ అతనికి ఇచ్చి పంపించాను సార్, జిరాక్స్లు అన్నీ మేడంతో సైన్ పెట్టించుకొచ్చి నాకు ఇవ్వడం జరిగింది. నేను మళ్ళీ ఇవి తీసుకెళ్ళి హెడ్ మాస్టర్ గారికి ఇచ్చాను సార్. ఇచ్చిన తర్వాత 2 డేస్ తర్వాత మళ్ళీ డిఓ దగ్గర నుంచి కావాలి అని అన్నారు. ఏం సార్ ఇది, ప్రతి ఒక్కరు ఒక 2 డేస్కి ఒకటి ఇలా సైన్ అంటే నేను ఎక్కడైనా తిరగలుగుతాను, నేను చేపించలేను సార్ అన్నాను. మీరెందుకు మేడం, మిమ్మల్ని జాయిన్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పండి అని అన్నారు. ఇదంతా ఫేక్ అని అప్పుడు అంటున్నారు. ఎందుకు మరి అప్పుడే ఫేక్ అనేది, మీరు నావి సర్టిఫికేట్స్ వాళ్ళకి పంపించేసి ఉంటే, నా అపాయింట్మెంట్ ఆర్డర్ వాళ్ళకి పంపించి ఉంటే నాకు ఇంత ఇబ్బంది ఉండేది కదా సార్. అంటే మేము పంపించకూడదు అని అంటారు. మరి పంపించినప్పుడు మీరు ఎందుకు తీసుకున్నారు సార్ నా అపాయింట్మెంట్ ఆర్డరు అని నేను క్వశ్చన్ చేయడం జరిగింది సార్. ఏమో మేడం నాకు తెలియదు అని తను చెప్పడము నాకు ఇంకా చాలా బాధ అనిపించింది సార్. ఇలా ఎవరి దగ్గరికి వెళ్ళాలో నాకు తెలియదు. ఇంక నేను వెయిట్ చేశాను సార్, వాళ్ళు ఇప్పించేంత వరకు నేను వెయిట్ చేస్తున్నాను. రోజు ఫోన్ కాల్స్, సార్ నాదేమైంది అని అడగడం కృష్ణమూర్తి గారిని. అదిగో మధ్యాహ్నం సాయంత్రం అనేసరికి 1 నెల జీతం పడింది సార్ నాకు. 5,000 1,000 మొత్తం 21,000 పడింది సార్. 21,000 కూడాను మొత్తం పడలేదు సార్. 5,000 ఒకసారి ఒక నిమిషానికి, 5,000 ఒక నిమిషానికి ఒక పర్సన్ అకౌంట్ నుంచి నాకు అమౌంట్ పడడం జరిగింది సార్. నేను వెంటనే దాన్ని స్క్రీన్ షాట్ చేసి నాకు ఎవరినైతే నన్ను అపాయింట్మెంట్ చేసుకున్నారో, నా గురించి ఎవరైతే ఇవన్నీ చెప్పారో వాళ్ళకి పంపించడం జరిగింది సార్. ఇలా పడదు కదా శాలరీ అని నేను డౌట్ క్లారిఫై చేసుకుందామని పంపించాను సార్. పంపిస్తే ఫస్ట్లో అంతే పడుతుంది, నెక్స్ట్ మంత్ నుంచి పిఎఫ్ అవన్నీ కట్ అవుతాయి, అయినా నాకు 32,500 కదా, మరి నాకు ఎందుకు ఇంత తక్కువ అమౌంట్ క్రెడిట్ అయ్యిందని అడిగాను సార్. అవి పిఎఫ్కి దానికి వీటికి అని ఏదేదో చెప్పారు సార్ కృష్ణమూర్తి గారు. సరే నెక్స్ట్ మంత్ అన్నా మొత్తం ఫుల్ అమౌంట్ పడుతుంది కదా అని అనుకున్నాను సార్. ఇంతవరకు నాకు అమౌంట్ కూడా నాకు శాలరీ వేయలేదు. సో నేను ఇంకా కర్నూలు డిఓ ఆఫీస్కి వచ్చి సార్ని కలుద్దామని అనుకున్నాను సార్. అనుకున్న సరే వీళ్ళు కల్పిస్తాము, ఇప్పుడు డిఎస్సి కాల్ లెటర్స్ నడుస్తున్నాయి, అవి ఇవి అని చెప్తున్నారు సార్. ఇంకా వీళ్ళ మాటలు నేను నమ్మదలుచుకోలేక ఇంకా డిఓ ఆఫీస్కి రావడం జరిగింది సార్. అంటే మీరు చెప్పండి, మామూలుగా కోనశేషధర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఎంఈఓ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ, మామూలుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగాలంటే పర్సనల్గా తప్పనిసరిగా
అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎదురుగే అక్కడ ఉన్నటువంటి కమిటీ స్క్రూటినీ చేస్తుంది. ఈ చిన్న లాజిక్ మీరు ఎప్పుడు ఆలోచించలేదు? సార్ వీళ్ళు అమౌంట్స్కి చేస్తున్నారు కదా సార్. సో ఏంటంటే నేను మొత్తం వీళ్ళు మేనేజ్ చేసుకుంటున్నారేమో అని అనుకున్నాను సార్ నేను. అంటే మాకు అంత అవగాహన ఉండదు కదా సార్. ఎలా మాకు అంటే లోపల వీళ్ళు అంతా నడిపించుకుంటున్నారు అని అనుకున్నాను సార్ ఐ నేను. మీన్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీగా అభ్యర్థి ఎదురుగే జరుగుతుంది కదా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏది జరిగినా. మరి ఎప్పుడు ఈ చిన్న కామన్గా ఆలోచించలేదు? అనిపించింది సార్, లోపలికి పిలవాలి కదా నన్ను క్వశ్చన్ చేయాలి కదా అని అనుకున్నాను. కానీ సార్ వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు కదా అమౌంట్ కదా అని నేను కొంచెం అంతవరకు ఆలోచించలేకపోయాను సార్. సరే ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నాను? సార్ నాకు న్యాయం కావాలి సార్. సో నేను చాలా ఇబ్బంది పడుకుంటూ నేను ఈ అమౌంట్ కట్టడం జరిగింది. నా అమౌంట్ నాకు వెనక్కి ఇప్పిస్తారని ఆశ్రయించడం జరిగింది సార్. మీలాగా ఇట్లా జాబ్స్లో ఎంతమంది జాయిన్ అయ్యారని మీకు ఏమైనా తెలుసా ఇన్ఫర్మేషన్ ఏమైనా? సార్ మేమైతే చాలా మందికి ఇప్పించాము. మాకెవ్వరు ఇబ్బంది కలిగించలేదు. నువ్వు ఒక్కదానివే మాకు ఇంత ఇబ్బంది కలిగిస్తున్నామని నాతో 2-3 సార్లు అనడం జరిగింది సార్. ఇంకా వాళ్ళు ఎంతమందిని జాయిన్ చేశారనేది నాకు ఐడియా లేదు సార్. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు అడిగితే? సార్ ఈ అమౌంట్ అయితే చేస్తామని అంటున్నాం. మేమైతే ఇమీడియట్గా చేసేయండి అని అంటున్నాం సార్. వాళ్ళైతే మళ్ళీ సండే చేస్తాము మళ్ళీ టైం అడుగుతున్నారు సార్. అంటే మోసపోయామని తెలిసిన తర్వాత కంప్లైంట్ ఇవ్వాలని ఎందుకు ఆలోచన చేయలేదు? సార్ నాకు నిన్ననే సార్ నాకు తెలిసింది మొత్తము ఇది ఫేక్ అని. తర్వాత ప్రాసెసింగ్ చేస్తాం సార్. ఎలా చేయాలనేది ఆలోచించి చేసుకుంటాం సార్. అంటే మీరు ఇప్పుడు స్కూల్కి వెళ్ళారు కదా, నెల రోజులు అక్కడ పని చేశారు కదా, ఈ అటెండెన్స్ ఎలా తీసుకునే వాళ్ళు మీరు? సార్ నాకు సపరేట్ రిజిస్టర్ పెట్టారు సార్. నా ముందే రిజిస్టర్ పెట్టేశారు. దాని మీద అవుట్ సోర్సింగ్ అని రాశారు. నా పేరు లోపల రాశారు. నేను అడిగాను సార్ ఎందుకు సార్ ఇలా నాకు సపరేట్ మీ రెగ్యులర్ వాళ్ళతో ఎందుకు కలపలేదని అంటే హెడ్ మాస్టర్ గారు అవుట్ సోర్సింగ్కి అలా కలపరు, సపరేట్ రిజిస్టర్ ఉంటుందని చెప్పారు సార్. మరి అంత సపరేట్ రిజిస్టర్ ఉంటుంది, అది వేరే మెయింటైన్ చేయాలి అని ఆయనకు అంత ఆలోచన ఉన్నప్పుడు మరి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది ఆలోచన కూడా అతనికి ఉండాలి సార్. మేమంటే కామన్ పీపుల్, మాకంటే ఏం తెలీదు. ఇప్పుడు అతను ఒక హెడ్ మాస్టర్ అయ్యి ఉండి అతనికి ఏమి తెలియలేదు అన్న ఒక చిన్న పాయింట్తో కొట్టేస్తున్నాడు సార్. అంటే ఇప్పుడు మీరు ఏమో సపరేట్ రిజిస్టర్ పెట్టి సైన్ చేశాను, వాళ్ళు ఎలా చేసేవాళ్ళు? కొన్ని రోజులు రిజిస్టర్లో సంతకం పెట్టించారు సార్. తర్వాత వాళ్ళ యూనియన్ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు అబ్జెక్షన్స్ చేస్తున్నారో ఇంకా అప్పటి నుంచి నాతో సైన్స్ పెట్టలేదు సార్ కొన్ని రోజులు. కానీ రెగ్యులర్గా క్లాస్కి వెళ్ళాను. అంటే మామూలుగా అటెండెన్స్ వేయాలంటే ఫేస్ రికగ్నిషన్ కదా ఇప్పుడు అన్ని ఆఫీసుల్లో, మరి మీరు ఎలాగా సైన్ చేశారు? నేను జస్ట్ రిజిస్టర్లో సైన్ సార్ అంతే. అడగలేదు ఆ రోజు? అడిగాను సార్. నేను అడిగితే అవుట్ సోర్సింగ్ వాళ్ళకు ఉండదని అంటున్నారు సార్. అది సార్. సో ఫైనల్గా ఇలాంటి చీటర్స్ని ఏం చేయాలి సార్? ఇలాంటి నేనైతే చాలా నష్టపోయాను సార్. మరి బయట వాళ్ళు కూడా నష్టపోతూనే ఉండుంటారు. బయటకు వస్తున్నారో లేదో నాకైతే తెలియదు సార్. కానీ ఇది చాలా ఫ్రాడ్ సార్. ఇది ఇలా చేయడము, ఒకళ్ళని ఇబ్బంది పెట్టడం, జాబ్ లేని వాళ్ళని ఇలా టార్గెట్ చేసుకొని మమ్మల్ని ఇంకా ఇంకా ఇబ్బంది పెడుతున్నారంటే ఇంకా అది ప్రభుత్వమే దాన్ని చర్య తీసుకోవాలి సార్. పింకీ అనేటువంటి మహిళ జాయిన్ అయింది ఈ స్కూల్లోనే. అసలు జాయినింగ్ రోజు ఎలాంటి సంఘటన జరిగింది, అసలు ఆ రోజు వచ్చినటువంటి పింకీ ఎలాంటి అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకొచ్చింది అనేటువంటి అంశం మీద మనతో మాట్లాడడానికి జోహరాపురం దగ్గర ఉన్నటువంటి ఇద్రమ్మ కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాల హెచ్ఎం మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఆ రోజు పింకీ ఎలాంటి అపాయింట్మెంట్ ఆర్డర్స్ మీ దగ్గరకు వచ్చింది? సర్వశిక్ష అభియాన్ అమరావతి నుంచి అని ఆర్డర్ కాపీ తీసుకొని రావడం జరిగింది సార్. కృష్ణమూర్తి అనే వ్యక్తి, నేను సర్వశిక్ష అభియాన్ అమరావతి సెక్రటేరియట్లో ఏడీ అసిస్టెంట్ ఏడీగా వర్క్ చేస్తున్నాను. కాబట్టి వీళ్ళని గెస్ట్ టీచర్గా మీ స్కూల్కి ఇస్తున్నాము, చేయించుకోండి అన్నారు సార్. సరే గెస్ట్ మా స్కూల్లో కూడా కొంత టీచర్ల కొరత ఉన్న కారణంగా చేయించుకుంటామని చెప్పేసి తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత కొద్ది రోజులకి మాకు ఇది కరెక్ట్ ప్రాసెస్లో లేనట్లుందని చెప్పేసి మేడం ఇది అక్కడ నుంచి కాదు కాపీ కావాల్సింది, మీరు మా డీడీఓ అయినటువంటి ఎంఈఓ గారి దగ్గర నుంచి ఆర్డర్ తెచ్చుకోండి, అట్లయితేనే మేము ఇక్కడ ఉంచుకుంటాం, లేకుంటే వెళ్ళిపోండి అని చెప్పినాం. అప్పుడు కృష్ణమూర్తి గారు నేను తెప్పిస్తాను ఏడీ గారి నుంచి అని తెప్పిస్తాను, డిఓ గారి నుంచి తెప్పిస్తాను, నాకేం అందరూ తెలుసులే అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ఎన్ని రోజుల తర్వాత జరిగింది? జస్ట్ 1 వీక్ ఆర్ 10 డేస్లోనే మేము చెప్పడం జరిగింది సార్. చెప్తే మేము తెప్పించి ఇస్తామని చెప్పినారు. వాళ్ళు ఆ తెప్పించడానికి కొంత డిలే చేసుకొని మనకి ఎటు తిరిగి ఆగస్టులో వాళ్ళు ఆర్డర్ తెచ్చుకున్నారు. ఎంఈఓ దగ్గర నుంచి సంతకం పెట్టించుకొని తీసుకొచ్చుకున్నారు. దాన్ని బేస్ చేసుకొని పెట్టుకున్నాము. తర్వాత దాని మీద కూడా మళ్ళీ అనుమానం వచ్చేసి మళ్ళీ డిఓ సార్ దృష్టికి తీసుకెళ్దామని ఆఫీస్కి వెళ్తే డిఓ సార్ అందుబాటులో లేని కారణంగా ఏడీ గారిని కలవడం జరిగింది.
కలిస్తే ఆయన ఇదంతా ఫ్రాడు, ఇది కరెక్ట్ కాదు, వెంటనే పంపించేసేయండి, పంపించకపోతే వాళ్ళు వెళ్ళకపోతే మీ వెంటనే పోయి కేసు పెట్టేసేయండి అని చెప్పారు. మనం చెప్పిన వాళ్ళ విషయం మనకు తెలిసిన వెంటనే వాళ్ళకి చెప్తే వెంటనే వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అప్పటి నుంచి ఇంకా రాలేదు సార్. అంటే జాయినింగ్ రోజు మీరు ఫోటో దిగారు, మీతో పింకీతో పాటు వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు, అసలు ఏం జరిగింది? వాళ్ళతో పాటు వచ్చిన వ్యక్తులు మనకి ఎవరు తెలియదు సార్. కృష్ణమూర్తి తీసుకొచ్చి ఇచ్చినాడు, ఈమెని ఇస్తున్నాం అని చెప్పినారు. వాళ్ళంతా మిగతా వాళ్ళంతా మనకి ఎవరు పరిచయం లేదు, ఎవరు వాళ్ళ గురించి మనకి ఏం ఐడియా లేదు సార్. అంటే ఇలా జీతభత్యాల గురించి ఎవరు బాధ్యత వహిస్తాం అంటే ఎక్కడి నుంచి వస్తుంది? జీతభత్యాలు మొత్తం కూడా మీరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, మేము అక్కడ అమరావతి సెక్రటేరియట్ నుంచే, అమరావతి సర్వశిక్ష అభియాన్ నుంచే మేము జీతాలు వేస్తామని చెప్పినారు సార్. అంటే ఆ రోజు జరిగినటువంటి జీతభత్యాలు ఇస్తామని చెప్పారు. మరి ఎందుకు మీకు అనుమానం రాలేదా? అనుమానం ఎప్పుడు రాలేదా ఈ బ్యాచ్ పైన మీకు? ఈ బ్యాచ్ పైన అనుమానం రాలేదు, అప్పటికైతే రాలేదు సార్. అది అంటే సెక్రటరీలో పనిచేస్తున్నారు కదా, ఏమైనా ఇప్పించుకున్నారేమో, వాళ్ళ పరిచయం అంటే సొంతం వాళ్ళేమో ఇప్పించుకున్నారేమో జాబ్ అని చెప్పేసి మేము అట్లా అనుకున్నాం సార్. కొద్ది రోజుల తర్వాత చూస్తే ఇదేమో కరెక్ట్ లేనట్లుందని చెప్పేసి వెంటనే చెప్పడం జరిగింది సార్. అంటే మామూలుగా ఒక అపాయింట్మెంట్ జరగాలి అంటే ఒక సిస్టమ్ ఉంది, ఒక ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ పాటించాలనేటువంటి కామన్ సెన్స్గా మీరు ఆలోచించాలి. ఇది గవర్నమెంట్ జాబ్ కాదు కదా అనేటువంటిది మేము ఒకటి ఆలోచించాం. ఇది గవర్నమెంట్ జాబ్ కాదు కదా, టెంపరీగా 2 రోజులు గెస్ట్ టీచర్గా అన్నారు సార్. వాళ్ళు గెస్ట్ టీచర్ అంటే 2 రోజులు పనిచేసిపోతారు అని చెప్పేసి ఆ 2 రోజులు మనకి స్కూల్లో పిల్లలకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. అంటే ఆ 2 రోజులు పనిచేసి వెళ్ళిపోతారు, ఇక్కడ ఏం చేస్తామని చెప్పారు? ఆ 2 రోజుల్లో ఏం రిజల్ట్ సాధిస్తారు అనుకున్నాను? అంటే మనకు స్కూల్లో టీచర్ల కొరత ఉన్న కారణంగా పిల్లలకి అంత ఎంతో యూజ్ అవుతుంది అనే ఉద్దేశం తప్ప పెట్టుకోవడం జరిగింది సార్. అంటే ఓన్లీ పిల్లలకి యూజ్ అవుతుందనా, లేకపోతే మీ పర్సనల్గా ఏమైనా ఉపయోగం మీరు లబ్ధి పొందాలని? లబ్ధి ఏం లేదు సార్, లబ్ధి పొందాలని ఏం లేదు, పర్సనల్గా ఏం లేదు, పిల్లలకి ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే పెట్టుకోవడం జరిగింది సార్. ఆమె చేసినటువంటి పని, ఆమె ఇక్కడ ఉన్నటువంటి రోజులు వర్కింగ్ డేస్ అంతా కూడా ఆ రోజు మీరు అటెండెన్స్ చేయించారా? అటెండెన్స్ ఏం వేయలేదు సార్. అన్అఫీషియల్గా అవుతుందమ్మా, ఇది పెట్టము, దీన్ని మేము సంతకం కూడా పెట్టేయమని చెప్పేసి ఆమె క్లియర్గా చెప్పడం జరిగింది సార్. మరి ఎందుకోసమని జాయినింగ్ ఆర్డర్ ఉంటే జాయినింగ్ ఆర్డర్ మీరే తీసుకుని ఒక అండర్టేకింగ్ రాసుకుని జాయినింగ్ ఆర్డర్ ఇచ్చినట్లు ఎలా ఇచ్చారు మీరు? అది మనకు తెలియక సార్, తెలియకపోవడం, దానికి కొంచెం అంటే మన అనుభవం లేకపోవడం, కొంత పొరపాటు మా సైడ్ నుంచి కొంత పొరపాటు జరిగింది సార్. మీకు అనుమానం వచ్చి ఎంఈఓ ద్వారా తెచ్చుకోండి అని చెప్పేశారు. ఎంఈఓ ద్వారా తెచ్చుకున్న తర్వాత ఏం జరిగింది? ఎంఈఓ ద్వారా తెచ్చుకున్న తర్వాత సార్ మీకు ఎంఈఓ నుంచి తీసుకొచ్చి ఇచ్చినాం కదా ఇవ్వండి అన్నారు. అంటే తర్వాత మళ్ళీ డిఓకి కంప్లీట్ చేయకపోయినా, డిఓకి చెప్పడానికి పోతే ఆయన ఫోన్ చేసి నువ్వు అందరికి ఎందుకు చెప్తున్నావు, నీకు ఎంఈఓ దగ్గర నుంచి తెచ్చి అంటే ఎంఈఓ నుంచి తీసుకొచ్చి ఇచ్చినాం కదా అంటే, లేదు సార్ మేము ఎంఈఓ దగ్గర డిఓ దగ్గర కూడా పోయినాం, పోతే ఇట్లా కరెక్ట్ కాదన్నారు, అందుకే వెళ్ళిపోమని చెప్పినామని చెప్పాను సార్. అంటే ఒక ఆడియో ఆర్టీవీతో ఉంది, ముగ్గురు కూడా, అంటే ఒకవైపు పింకీ, మరోవైపు కృష్ణమూర్తి అనేటువంటి వ్యక్తి, మీరు మాట్లాడుతూ కాన్ఫరెన్స్లో మిమ్మల్ని అబ్యూజుడ్గా మాట్లాడినాడు, ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నా కూడా ఎందుకు మీరు రియాక్ట్ కాలేదు? అబ్యూజుడ్గా ఏం మాట్లాడలేదు సార్. అదే మా యూనియన్ వాళ్ళతో ఇబ్రహీం అని సార్తో మాట్లాడించినాం ఆ రోజు. నాకు ఇది కావాలంటే సార్ని కూడా మాట్లాడని చెప్పేసి కాన్ఫరెన్స్ కలిపినాము. అప్పుడు నేను నమ్మరి, ఎవరు నువ్వు, నేను నమ్మరి అని చెప్పేసి గట్టిగా అడగడం జరిగింది. పెట్టేసేసి అతను కూడా వద్దులే మళ్ళీ వీళ్ళతో ఏమొద్దు, మనకేం అవసరం, ఏమైనా డిఓ చెప్దామని చెప్పినాడు. డిఓ చెప్పేసినాం సార్. ఏమని చెప్పారు డిఓ ఆఫీస్? డిఓ ఆఫీస్కి ఇదే ఇచ్చినాం సార్, ఇట్లా వచ్చినారు, వీళ్ళని కంటిన్యూ చేయాలా వద్దా, ఎంఈఓ ఆఫీస్ నుంచి ఇట్లా వచ్చినారు, వీళ్ళని కంటిన్యూ చేయాలా వద్దా, వీళ్ళకి సిఎఫ్ఎంఎస్ సైడ్ కానీ ఇవన్నీ ఏం లేవు, వీళ్ళని కంటిన్యూ చేయాలా వద్దా అని అడగడం జరిగింది. లెటర్ పెట్టడం జరిగింది. ఆ లెటర్ చూసినామంటే మీరు డిఓకి కన్సల్ట్ అయ్యారా లేకపోతే ఇంకెవరికైనా చెప్పారు? డిఓ సార్ కలవడానికి వెళ్తే డిఓ సార్ లేరు సార్, ఏడీ సార్తో కన్సల్ట్ అయ్యాం సార్. ఏం చెప్పారు? ఏడీ సార్కి లెటర్ రాసుకొని పోయి ఆర్డర్ కాపీ పెట్టిన ఎంఈఓ సంతకం పెట్టిన కాపీ, పింకీ మేడం పర్సనల్గా రాసుకున్న లెటర్ పైన ఎంఈఓ సైన్ చేసిన కాపీ మొత్తం కలిపి ఇచ్చి చేస్తే ఆ సార్ అంతా స్టడీ చేసి పంపించేసండి, ఇది కరెక్ట్ లేదు, ఇది ఫ్రాడు, వెంటనే పంపించేసండి, వాళ్ళు పోము అంటే స్టేషన్కి కేసు పెట్టేసామని చెప్పినారు సార్. వాళ్ళు చెప్పిన వెంటనే వెళ్ళిపోయినారు సార్. అంటే ఫ్రాడ్ జరిగిందని తెలిసిన తర్వాత మీ బాధ్యతగా ఎందుకు మీరు కంప్లైంట్ చేయలేదు? అంటే ఆ రోజు సార్ చెప్పింది ఏంటంటే, ఏడీ సార్ వాళ్ళు వెంటనే వెళ్ళిపోమని చెప్పండి, వెళ్ళిపోము అంటే కేసు పెట్టండి అన్నారు, వాళ్ళు వెళ్ళిపోయినారు కదా అని చెప్పేసి మనం ఏం రియాక్ట్ కాలేదు సార్. అంటే ఈ కథ వెనుక మొత్తం మీరు కూడా పాత్రధారులుగా ఉన్నారంటే? లేం సార్. లేమని ఒక మాట చెప్పేసి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ చూస్తే తప్పనిసరిగా మీ ప్రమేయం లేకపోతే ఎందుకు మీరు ఒక రిటర్న్ కంప్లైంట్ ఇవ్వలేకపోయారు? రిటర్న్ కంప్లైంట్ అంటే ఇప్పుడు ఆమె వెళ్ళిపోమని సార్ చెప్పమన్నాడు, చెప్పినాము, చెప్పిన తర్వాత ఆమె వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా మేము ఏమి ఇవ్వలేదు సార్. ఫర్దర్గా మీరు ఏం చేయబోతున్నారు ఈ ఇష్యూ పైన?
ఫర్దర్గా మేము డిఓ సార్ని కలిసే ప్రయత్నం చేస్తాం సార్. అంటే ఇకపై ఇలాంటి చర్యల ద్వారా ఎవరు ఫేక్ అపాయింట్మెంట్స్ ఇస్తే అన్నౌన్స్ ఎవరు వచ్చినా సరే ఎలా ఎంటర్టైన్ చేస్తాం? నెక్స్ట్ టైం ఇట్లాంటివన్నీ అసలు అలౌ చేయం సార్. మాకు ఇది ఒక పెద్ద ఎక్స్పీరియన్సు. మేము కొత్తగా హెచ్ఎంగా బాధ్యత తీసుకున్నాము. మా తెలియనితనాన్ని వాళ్ళు క్యాష్ చేసుకున్నట్టుగా మేము బాధపడుతున్నాం సార్. అంటే ఒక టీచర్ అయ్యండి, ఒక స్కూల్కి హెచ్ఎం అయ్యండి, అమాయకంగా మోసపోయామని ఎలా అనగలుగుతుంది? అంటే వాళ్ళు చెప్పింది కూడా గెస్ట్ టీచర్ కొద్ది రోజులు పనిచేస్తుంది అనడం వల్ల ఇది రెగ్యులర్ టీచర్ అనేది మేము ఆ భావంతో అయితే పెట్టుకోలేదు సార్. గెస్ట్ టీచర్ 2 రోజులు పనిచేస్తుంది అనడం వల్ల మేము పెట్టుకోవడం జరిగింది సార్. అంటే ఇప్పుడు మీ స్కూల్తో పాటు ఇంకేమైనా స్కూల్స్లో ఇలా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారా మీకు తెలిసి? తెలియదు సార్, తెలియదు. మరి ఎలా జాయిన్ చేసుకున్నారు? మామూలుగా ఇంతకుముందు అంటే గత కొన్ని సంవత్సరాలుగా స్కూళ్ళల్లో ఇట్లా ఎన్జిఓస్ నుంచి అట్లా నుంచి వచ్చి ఉండడం వల్ల అలాగనే అని అనుకున్నాం సార్, అంతే. అంటే ఈ ఎపిసోడ్ మొత్తం గురించి మీరు తప్పించుకోవడానికే ఇదంతా ప్రయత్నం చేస్తున్నారంటే? ఏం లేదు సార్, ఉన్న విషయాలన్నీ క్లియర్గా చెప్పినాం సార్. మరి ఎందుకోసం మన అటెండెన్స్ చేసినటువంటి రికార్డ్స్ను దాచిపెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? దాచిపెట్టడం ఏం లేదు సార్. ఆమెది వచ్చిన వెంటనే తప్పు అని తెలిసిన వెంటనే మేము చేపియము అని తీసేసేసినాం సార్, అంతే. చేపియము, మా దాంట్లో మేము సర్టిఫికేట్ ఇవ్వము, ఏమి ఇవ్వము, మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్తే అప్పుడు అతను కృష్ణమూర్తి మీకు డిఓ నుంచి కానీ ఎంఈఓ నుంచి కానీ కావాలి కదా అని తెప్పిస్తామని చెప్పేసి తెప్పించుకున్నారు. తెప్పించుకున్న తర్వాత కూడా మళ్ళీ ఏడీ సార్ ఫైనల్గా ఏడీ సార్ చెప్పడం వల్ల వాళ్ళని పంపించారు. మొన్న అడిగినప్పుడు ఎలాంటి అటెండెన్స్ రికార్డ్స్ చేయించలేదు, సంతకాలు పెట్టించలేదు అన్నారు. ఇప్పుడేమో పెట్టించమన్నారు. ఎట్లా ఈ రెండు మాటలను ఎలా నమ్మాలి? అంటే పెట్టించలేదంటే పెట్టించలేదనే కదా సార్, తెలిసిన వెంటనే తీసేసినాం. ఆమె కూడా చెప్పేసినాం అటెండెన్స్ మేము ఎప్పుడు పెట్టాము, అది ఫ్రాడ్ అని తెలియకముందు చేసినాం, కానీ ఫ్రాడ్ అని తెలిసిన తర్వాత మీకు అసలు అలా అంటే ఏం లేదు, మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పినాం సార్. సో ఫైనల్గా మీరు ఏం చేయదలుచుకున్నారు ఇష్యూ పైన? అంటే దొంగలను కాపాడే ప్రయత్నంలో చేస్తున్నారా? అంటే అట్లాంటిది ఏం లేదు సార్. ఈ తెలియక జరిగినటువంటి చిన్న తప్పుని మేము మా డిఓ సార్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం సార్. మొత్తంగా చూసుకుంటే ఈ ఎపిసోడ్ మొత్తం పాఠశాలని టార్గెట్గా చేసుకుని, హెచ్ఎంలను టార్గెట్ చేసుకుని అమాయకుల్ని బలి చేసేటువంటి ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే అవగాహన లోపంతో నేను చేసినటువంటి తప్పు అని తప్పించుకునేటువంటి ప్రయత్నం ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఎం చేస్తున్నారా, లేకపోతే వాస్తవంగా అమాయకత్వానికి ఆసరాగా చేసుకుని ముఠాన ఎవరైతే ఈ ఉద్యోగాల పేరుతో మోసం చేసేటువంటి ముఠా చేసింది అనేటువంటిది తేల్చాల్సింది. శాఖలో నియామకాల రకమైనటువంటి జరుగుతా లేదనేటువంటి అంశం మీద ఆ విద్యాశాఖకు సంబంధించినటువంటి ఏడీ ఖాన్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ పింకీ అనేటువంటి మహిళ ఈరోజు మోసపోయాన్ని నుంచి రోడ్డు ఎక్కింది, ఆర్టీవీని సంప్రదించింది. మీ దృష్టికి వచ్చిన విషయం? నాకు ఇంతకుముందు ఒక వారం 15 రోజుల ముందు హెడ్ మాస్టర్ గారు వచ్చి ఆర్డర్ కాపీ చూపించినారు. ఇది సమగ్ర శిక్ష నుంచి ఏపీసీ ద్వారా ఆర్డర్ ఇచ్చినట్టు ఒక స్టాంప్ వేసి ఉంది. దాంట్లో పింకీ అన్న అమ్మాయికి ప్రైమరీ టీచర్ అపాయింట్ చేస్తున్నట్టు 35,000 రూపాయలతో జీతం ఇస్తున్నట్టు ఆర్డర్లో ఉంది. ఆర్డర్ చూపించి సరే ఇట్లా ఆర్డర్ వచ్చింది, జాయిన్ చేసుకున్నాము అని చెప్తే నేను ఇది అటెస్ట్ బై ఎంఈఓ అని కూడా చూపించినారు. ఇది సమగ్ర శిక్షలో వివిధ రకాల టీచర్స్ వాళ్ళను ఎంగేజ్ చేస్తుంటారు కాబట్టి మా విద్యాశాఖ డిఈఓ ఆఫీస్ మాత్రం సంబంధించింది కాదు. అయినా డిఈఓ గారు ఆదేశాలతోనే మీరు జాయిన్ చేయించుకోవాలి. అక్కడ మాత్రం సీలు డిఓ ఏపీసీ అని ఉంది, కానీ మీరు అసర్టెన్ చేసుకోవాలి. వెంటనే మీరు అట్లా అలౌ చేయకూడదు. వెంటనే మీరు ఆమెను పంపించేసేయండి, లేదా పోకపోతే మాత్రం ఫ్రాడ్ కింద ఇది అవుతుంది. మీరు వెంటనే ఎఫ్ఐఆర్ బుక్ చేయండి, మాకు నివేదిక ఇవ్వండి, దాని మీద మేము విచారించి ఖచ్చితంగా చర్య తీసుకుంటాము. మీరు కూడా అలౌ చేసినందుకు మీ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అని కూడా చెప్పడం అయినది. సార్, ఇప్పుడు ఒకవేళ విద్యాశాఖలో మరి సర్వశిక్ష అభియాన్ ద్వారా ఉద్యోగాల అవుట్సోర్సింగ్ భర్తీ చేయాలంటే అసలు ఎలాంటి నామ్స్ ఉంటాయి, అసలు చేయాల్సినటువంటి ప్రక్రియ ఏంటి? ఆ విధంగా అయితే మన డిఓ ఆఫీస్ ద్వారా అయితే అలాంటివి ఏమీ లేవండి. సమగ్ర శిక్షలో కొన్ని అవుట్సోర్సింగ్ కింద ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి, కానీ అవి ఏంటి అన్నది మాకు కూడా దాని గురించి అయితే అవగాహన లేదు. సమగ్ర శిక్షలో మాత్రం దాని గురించి తెలుసుకోవచ్చండి. ఇక్కడ మీరు చెప్తున్నట్లు ఫోర్జరీ సంతకాలతోనూ లేకపోతే అపాయింట్మెంట్ ఆర్డర్స్తోనూ జాయినింగ్ చేసుకున్నటువంటి హెచ్ఎం అలా వితౌట్ కన్సల్ట్ డిఓ కానీ ఎంఈఓ అధికారుల ప్రమేయం లేకుండా జాయిన్ చేసుకోవచ్చు? అట్లా జాయిన్ చేసుకోకూడదండి. ఆయన మీద క్రమశిక్షణ చర్యలు ఉంటాయి,
ఖచ్చితంగా ఇలాంటి వాటిని ఎంటర్టైన్ చేసినందుకు నాకు ఇప్పుడు తెలిసొచ్చింది. ఆయన ఆ రోజు వచ్చి మాకు చెప్పడం ఏమంటే ఇట్లా ఆర్డర్ తీసుకొని వచ్చినారు సార్, ఈ విధంగా జాయిన్ చేసుకోమని చెప్తున్నారు, ఆమె 2-3 డేస్ నుంచి పని చేస్తుందంటే నేను మందలించడం జరిగింది. అట్లాంటివి ఏమీ లేవు, అవుట్సోర్సింగ్ చేసి ఇట్లా టీచర్లు ఇచ్చే ఆర్డర్స్ అయితే ఏమీ నాకు తెలిసి ఏమీ రాలేదు. సమగ్ర శిక్ష అయినా కానీ రాలేదు. డిఓ తరపు నుంచి కూడా ఎలాంటి ఆర్డర్స్ రాలేదు. మీరు వెంటనే ఆమె మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి చేయమని చెప్పినాము. ఆయన మీద కఠినంగా చర్యలు తీసుకోవడం అవుతుంది. ఇప్పుడు తెలిసి వచ్చింది ఏమంటే ముందుగానే అటెండెన్సు పెట్టినారు, సంతకాలు కూడా తీసుకున్నారు, కొన్ని రోజులు ఎంటర్టైన్ చేసినారని కూడా ఇప్పుడు తెలిసి వస్తుంది. ఆ నివేదిక కూడా హెచ్ఎం గారు మా నోటీస్కు తీసుకొని రాలేదు. అది వెంటనే ఆయనతో విచారించి వెంటనే డిఓ గారు నోటీస్ తీసుకొని పోయి ఖచ్చితంగా ఆయన మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే మీ కన్సల్ట్ లేకుండా జాయిన్ చేసుకున్నటువంటి హెచ్ఎం పైన అతను కేసు నమోదు చేయమని చెప్పేసి ఆల్రెడీ మీరు చెప్పామంటున్నారు, కానీ అలాంటి చర్యలు ఏమైనా చేశారు అక్కడ హెచ్ఎం? ఇప్పుడు అతని ఫోన్ ద్వారా కనుక్కోవడం జరిగిందండి. వెంటనే ఫోన్ చేసి అడిగితే ఆ రోజే వెళ్ళిపోయినారు సార్, ఆ రోజు వెళ్ళిపోయినారు కాబట్టి మళ్ళీ ఎక్కడ రాలేదు, కాబట్టి ఎఫ్ఐఆర్ అయితే బుక్ చేయలేదని చెప్పినారండి. అంటే ఇప్పుడు జిల్లాధికార యంత్రాంగం మీరు చేయాలని చెప్పినప్పుడు ఫ్రాడ్ జరిగిందని గుర్తించిన తర్వాత ఎందుకు నిర్లక్ష్యంగా ఉందంటే అది వెంటనే వచ్చి రిపోర్ట్ చేసి ఉండాల్సిందండి. రిపోర్ట్ చేయలేదు. చేసి ఉంటే ఖచ్చితంగా తీసుకునే వాళ్ళం. ఈరోజు మా నోటీస్కి తీసుకొని వచ్చినారు. వెంటనే ఫోన్ ద్వారా విచారించడం కూడా జరిగింది. అది అవుట్సోర్సింగ్ కింద అట్లా చేసినారు. ఫ్రాడ్ అంటే ఒక్కరు ఏమన్నా వచ్చింటారు అనుకున్నాం, కానీ అది పెద్ద తాదన్నా ఉంటుందని మేము అనుకోలేదు. ఒకవేళ ఇప్పుడు డిఓ గారి ఆదేశాల మీద సమగ్రంగా వేరే స్కూళ్ళల్లో కూడా ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా టీచర్స్ అవన్నీ సమగ్రంగా విచారించి కఠినంగా చర్యలు అయితే ఉంటాయండి. అంటే గతంలో కూడా టీచర్స్ కావచ్చు, లేకపోతే నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు, ఇలాంటి పద్ధతులని భర్తీ చేశారు, అప్పుడు కూడా ఇలాంటి వ్యవహారాలు జరిగాయి, అలాంటి రూల్స్ ఉన్నాయనేటువంటి ఒక చర్చ జరిగింది. ఇప్పటిదాకా అలా అపాయింట్మెంట్ జరిగాయి. ఇవి ఎప్పుడైనా మీ కన్సల్ట్లో ఉన్నాయి? అది గతంలో గురించి అయితే నాకు తెలియదండి. ఇప్పుడైతే నేను రీసెంట్గా వచ్చినాను, 3 నెలలు అయింది. గతంలో జరిగినవి అట్లా జరిగినవన్నీ న్యూస్లో దాంట్లో విన్నాం, కానీ దాని మీద అప్పుడు యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. అలాంటివే మళ్ళీ ఇప్పుడు పునరావృతం అవుతున్నాయన్న ఆలోచన కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా దీని లోతుపాతులోకి పోయి ఖచ్చితంగా ఇది ఎంతవరకు ఇచ్చినారు, ఎక్కడెక్కడ ఇచ్చినారు అన్నది ఖచ్చితంగా సమగ్రంగా దాన్ని నివేదికలు తీసుకొని ఖచ్చితంగా విచారించి కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ సమస్య ఎప్పుడు తీసుకొచ్చారు? ఒక 15 డేస్ అయి ఉంటుందండి. ఆ రోజు ఎఫ్ఐఆర్ బుక్ చేయమని చెప్పినాను, నివేదిక కూడా ఇవ్వమని చెప్పినాను. మళ్ళీ డిఎస్సి పనులలో ఉండి అది కొంచెము అధ్యాస పోలేదు. అతను కూడా మా వద్దకు వచ్చి తర్వాత ఏం జరిగిందన్నది ఒక రిపోర్ట్ కానీ నివేదిక కానీ ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు విచారిస్తే ఆ రోజే అయిపోయింది సార్, ఆ రోజే పంపించేసినాం, మళ్ళీ వాళ్ళు తిరిగి రాలేదు అని చెప్పడం జరుగుతూ ఉందండి. ఇలా ఇర్రెగ్యులర్గా అపాయింట్ జాయిన్ చేసుకున్నటువంటి హెచ్ఎంసీ మీద ఎలాంటి చర్యలు ఉంటాయి? ఇలా జాయిన్ చేయించుకున్న వాళ్ళకు నాకు తెలిసి డిఓ గారి నోటీస్ తీసుకొని పోయి చేయాలండి. యాక్చువల్గా అయితే ఇమీడియట్గా సస్పెండ్ చేయాల్సి వస్తుంది. గతంలోనే జూలైలో జరిగింది ఇది, అంటే ఎటువంటి జాయినింగ్ జరిగిందని చెప్పే హెచ్ఎం చెప్పేటువంటి పరిస్థితి 3 నెలలు గడుస్తూ ఉంది. ఈ నిర్లక్ష్యం వెనుక మొత్తం ఇందులో మీ ప్రమేయంతో పాటు జిల్లా విద్యాశాఖ ప్రమేయం కూడా ఉందా? అంటే మా ప్రమేయం అయితే అస్సలు లేదండి. ప్రమేయం చేసి ఇప్పుడు మేము ఉద్యోగాలు చేసే వాళ్ళము, ఇలాంటి ఫ్రాడ్లలో చేయాల్సిన అవసరం లేదు. ఎప్పటికైనా ఫ్రాడ్ అన్నది బయట పడుతుంది. ప్రమేయంతో చేయాలంటే ఉన్న ఉద్యోగాలు పోతాయి మావి. ఖచ్చితంగా అది ఆ రోజు మాకు నోటీస్ తీసుకొని వచ్చిన రోజే నేను మందలించడం జరిగింది ఎంఈఓకు. ఖచ్చితంగా ఇలాంటివి ఎంటర్టైన్ చేయకూడదు, ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి, మీ మీద కూడా యాక్షన్ ఉంటుంది, వెంటనే మీరు నివేదిక ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఒక 2-3 రోజుల నుంచి పనిచేస్తూ ఉందన్నారు, కానీ 3 నెలల నుంచి జూలై నుంచి మేము ఎంటర్టైన్ చేస్తున్నాం, నెల అయింది 2 నెలలు అయింది అని మాత్రం నాకు చెప్పలేదు. అది 2-3 డేస్లో ఇప్పుడు ఫ్రెష్గా వచ్చినారన్న ఉద్దేశంతో నేను దాన్ని ఎంటర్టైన్ చేయకూడదు, వెంటనే ఎఫ్ఐఆర్ బుక్ చేయమని చెప్పడం జరిగిందండి. ఆయన సమగ్రంగా ఈ విధంగా జరిగింది, ఇన్ని రోజుల నుంచి ఆమె ఎంటర్టైన్ చేస్తున్నాము, ఆమె క్లాస్లో చదువు చెప్తా ఉంది అన్నది మాత్రం నాకు తెలియదు. ఆ రోజు నాకు తీసుకొని వచ్చి చూపించిన, అది కూడా ఆ ఆర్డర్ కూడా మాకు డిఓ ఆఫీస్కి సంబంధం లేనిది, ఏపీసీ సమగ్ర శిక్షకు సంబంధించిన ఆర్డర్ కాపీ అది. మేమైతే మా తరపున మాది ఎలాంటి ప్రమేయం ఉండదు సమగ్ర శిక్షలో. డిఓ ఆఫీస్ అసిస్టెంట్ డైరెక్టర్గా నేను ఉన్నాను. నా డిఓ గారు లేని సమక్షంలో నా వద్దకు వచ్చిందండి. వద్దకు వచ్చినప్పుడు నేను ఆ విధంగా చెప్పి నాకు నివేదిక ఇమ్మని చెప్పినాను, కానీ అది యాక్చువల్గా ఆర్డర్ కాపీ అయితే సమగ్ర శిక్ష ఏపీసీ
పేరు మీద విడుదలైన ఆర్డర్ కాపీ అది. మీ దృష్టికి వచ్చిన తర్వాత ఎందుకు మీరు డిఓ దృష్టికి తీసుకెళ్ళలేదంటే? ఇప్పుడు హెడ్ మాస్టర్ గారు నివేదిక ఇవ్వడం జరగలేదండి. మళ్ళీ దాన్ని మా దృష్టికి తీసుకొని రాలేదు. అది డిఓ గారు వచ్చినప్పుడు కూడా ఈ డిఎస్సి దానిలలో ఉండి ఆ దృష్టి సారించలేకపోయినాము. సమస్య ఆడికి సమస్య పోయింది, ఇంకా రారు, ఎఫ్ఐఆర్ బుక్ చేయమని చెప్పినాను, మందులు ఇచ్చింటారు, వెళ్ళిపోయింటారని ఆ ఒక్క ఆర్డర్ మాత్రమే అనుకున్నాం, కానీ అంతగా దృష్టి సారించలేకపోయినామండి ఆ టైంలో. డిఎస్సి అనేటువంటిది ఒక నెపం మాత్రమే, కేవలం హెచ్ఎంని కాపాడేందుకే ఇదంతా జరిగింది, ఇదంతా మీరు కన్సల్ట్ కావాలనే ఉద్దేశంతో చేశారంటే? లేదండి, ఖచ్చితంగా హెడ్ మాస్టర్కి కాపాడాలన్న ఉద్దేశం అలాంటిది అయితే ఏమీ లేదు, కానీ ఖచ్చితంగా అది నోటీస్కి తీసుకొని పోయి చేసేవాళ్ళమే, కానీ డిఎస్సి వర్క్ అన్నది లోడ్ నెపమైతే కాదండి. ఖచ్చితంగా దాంట్లో అందరూ స్టాఫ్తో పాటు అందరూ ఇన్వాల్వ్ అయినాము. ఇప్పుడు మా నోటీస్కి వచ్చింది, ఖచ్చితంగా ఆయన మీద చర్య అయితే ఖచ్చితంగా తీసుకుంటామండి. ఆయన కాపాడాలన్న ఉద్దేశం అయితే లేదు. అది యాక్చువల్గా ఫ్రాడ్ ఆర్డర్ వచ్చింది కాబట్టి దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. మీరు చెప్పేటువంటి ఫ్రాడ్ ఆర్డర్లో ఎంఈఓ సంతకంతో డిఈఓ సంతకాలతో ఉన్నటువంటి ఇది ముఠాను వాళ్ళపైన ఎలాంటి ఫిర్యాదు చేయబోతుంది? ఖచ్చితంగా దీని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఫోర్జరీ చేసినదా, అది ఫోర్జరీకి ఫోరెన్సిక్ పంపించి సంతకాలు ఇప్పుడు ఎంఈఓ గారిని కూడా విచారించడం జరిగింది. విచారిస్తే నేను సంతకం పెట్టలేదు అని చెప్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని ఫోర్జరీ కింద ఫోరెన్సిక్ పంపించి దాన్ని సమగ్రంగా తెప్పించి దాని మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసు బుక్ చేయడం జరుగుతుందండి. స్కూల్లో ఇలా మీ కన్సర్న్ లేకుండా జాయిన్ చేసుకునేటువంటి పాఠశాల హెచ్ఎంలకి మీరేం చెప్పదలుచుకున్నారు? అందరు హెడ్ మాస్టర్లకు చెప్పదలుచుకునేది ఏమంటే, ఇలా అవుట్సోర్సింగ్ అని చెప్పి వివిధ రకాల ఆర్డర్లు తీసుకొని వచ్చి జాయినింగ్ అంటే వెంటనే జాయిన్ చేసుకోకూడదండి. అది డిఓ గారి దృష్టికి కానీ, ఏపీసీ గారి దృష్టికి కానీ, హైయర్ అథారిటీ దృష్టికి కానీ తీసుకొని వచ్చి అసర్టైన్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మా డిఓ గారి ఆదేశాల మేరకే మీరు జాయిన్ చేయించుకోవడం కానీ, లేదా దాని మీద చర్య తీసుకోవడం కానీ, నోటీస్కి ఇమ్మీడియట్గా తీసుకొని రావాలండి. ఇలాంటివి ఎప్పటికీ ఎంటర్టైన్ చేయకూడదు. వస్తే ఖచ్చితంగా అసర్టైన్ చేసుకొని డిఓ గారి ఆదేశాలు కానీ, ఏపీసీ ఆదేశాలు కానీ మీద జాయిన్ చేయించుకోవడం జరుగుతుందండి. ఇలాంటివి చాలా తరచుగా జరుగుతున్నట్టు ఇంతకుముందు కూడా గతంలో కూడా జరిగినట్టు తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ జాగ్రత్తగా వ్యవహరించాల్సిందిగా కోరుతున్నాను. తక్షణమే హెచ్ఎం మీద కానీ లేకపోతే ఈ ఇష్యూ మీద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? తక్షణమే డిఓ గారు అందుబాటులో లేరు, ఇప్పుడు ఆర్యూలో ఉన్నారు. డిఎస్సికి సంబంధించి ఆ బస్సుల అరేంజ్మెంట్స్ దాని మీద ఉన్నారు. వస్తే డిఓ గారి ఆదేశాల మీద ఖచ్చితంగా నా వరకు యాజ్ ఏడి నా వరకు తెలిసి ఖచ్చితంగా ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి సార్. ఆ తర్వాత డిఓ గారి ఆదేశాల మీద యాక్ట్ చేయాల్సి వస్తుంది సార్. మొత్తంగా చూసుకుంటే ముఠా చేసేటువంటి వ్యవహారాలపైన తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. కన్సర్న్ లేకుండా అసలు ఇర్రెగ్యులర్గాను లేకపోతే మోసపూరితంగా ఆర్డర్లతో వచ్చినటువంటి వాళ్ళ పట్ల హెచ్ఎంలు అప్రమత్తంగా ఉండాలి. అలా ఎవరైనా వస్తే మా దృష్టికి తీసుకురావడం చెప్తున్నారు. అయితే ఈ చర్యకి పాల్పడ్డటువంటి హెచ్ఎం ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తప్పనిసరిగా డిపార్ట్మెంట్ పరమైన చర్యలు తీసుకుంటామని ఏడీ చెప్పేటువంటి పరిస్థితి. అయితే పింకీ లాంటి అమాయక నిరుద్యోగ యువకులు మోసపోతూనే ఉన్నారు. రాష్ట్రంలో వ్యాప్తంగా ఉన్నటువంటి ఇలాంటి ముఠాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి ప్రభుత్వంతో పాటు పోలీస్ శాఖ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అయితే పింకీ ఎపిసోడ్తో జిల్లా విద్యాశాఖ అధికారులు మేల్కోవాలి. జరిగినటువంటి ఘటన మీద సమగ్ర విచారణ కోసం ప్రత్యేక కమిటీ వేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనితో పాటు ఈ ముఠా వెనుక సంతకాలు ఫోర్జరీ చేశారా, లేకపోతే డైరెక్ట్గా విద్యాశాఖ అధికారులే ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఈ దందా నడుపుతున్నారనేటువంటి అంశం మీద బయటికి అంశాలు రావాలంటే మాత్రం తప్పనిసరిగా స్వీయ విద్యాశాఖ అధికారులు ప్రత్యేకంగా కమిటీ వేసుకోవాలి. దీని వెనుక ఉన్నటువంటి ముఠాను బయటికి లాగాలి అంటే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి జిల్లా విద్యాశాఖ అధికారులు ఆ విధంగా స్పందిస్తారా, లేకపోతే మనకెందుకు వచ్చింది అనేటువంటి అంశం మీద చేతులు దులుపుకొని ఎవరో ఎక్కడో వచ్చిపోయారు, ఏజెన్సీ ద్వారా మోసం చేశారు, లేకపోతే జోహరాపురం లాంటి మూలనున్నటువంటి పల్లెల్లో కానీ ఇందిరాగాంధీ కాలనీలో ఉన్నటువంటి ఒక ప్రాథమిక పాఠశాలలో మాత్రమే ఇలా జరిగిందనేసి కొట్టిపారేస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతను ఆసరాగా చేసుకుని ఇలాంటి ముఠా పెచ్చరిగిలిపై కోటాను కోట్ల రూపాయలు వసూలు చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా అటువైపు పోలీస్ శాఖ స్పందించాలి, ఇటువైపు విద్యాశాఖ అధికారులు దీని మీద చట్టపరమైన చర్యలకు ఫిర్యాదు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలా కాకపోతే మాత్రం నిరుద్యోగ యువత ఈ ముఠా చేతుల్లో మోసపోతూనే ఉంటుంది. అయితే ఇలాంటి బాధితులు ఎవరైతే ఉన్నారో ఆర్టీవీని సంప్రదించండి. ఈ కర్నూలు ఆర్టీవీకి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్ 996669
85850. మరోసారి 9966985850 ఈ నెంబర్కు కాంటాక్ట్ కండి. బాధితులు ఎవరైనా ఎక్కడున్నా సరే ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు జరిగినటువంటి నష్టాన్ని ఆర్టీవీ ఎక్స్పోజ్ చేస్తూనే ఉంటుంది. వీడజల్లి చంద్రశేఖర్తో హుసేన్, ఆర్టీవీ, కర్నూలు. సార్ గుంటూరుకి మా హస్బెండ్ తెలిసిన వాళ్ళు నాయుడు అనే వాళ్ళు వచ్చారు సార్. వాళ్ళు సెక్రటరియట్లో ఇట్లా జాబ్స్ ఇప్పిస్తున్నాము, జాబ్ పని మీద వస్తున్నారని చెప్పారు సార్. చెప్పినప్పుడు మా హస్బెండ్ ఇట్లా నాకు కూడా జాబ్ కావాలి అన్నది వాళ్ళకి చెప్పడం జరిగింది సార్. సో మేము ఇప్పిస్తామని చెప్పి వాళ్ళు మా ఇంటికి వచ్చారు సార్. కృష్ణమూర్తి గారు, కృష్ణమూర్తి అంటే అవుట్ సోర్సింగ్ ఏడీ అని చెప్పారు సార్. అతనే జాబ్స్ ఇప్పిస్తున్నాము మేము అమౌంట్స్కి అని చెప్పారు సార్. నెక్స్ట్ వచ్చేసి సుభాష్ అని రెడ్ క్రాస్ దాంట్లో చేస్తారు సార్. తను గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇంకో అతను వచ్చేసి నాయుడు సార్, తను వచ్చేసి టీడీపీ కార్యకర్త. వీళ్ళు ముగ్గురు కూడా మా ఇంటికి రావడం జరిగింది సార్. వచ్చి మాకు ఇట్లా అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్లో ఏడీ గారు అని చెప్పి మాకు పరిచయం చేశారు. నాయుడు గారు పరిచయం చేశారు. చేసిన తర్వాత ఇట్లా నెక్స్ట్ డేనే మాకు సెక్రటరీకి తీసుకువెళ్ళారు సార్. కోని శశిధర్ గారి ఆఫీస్ ఛాంబర్ ముందు బయట కూర్చోబెట్టారు సార్. చెప్పేసేసి లోపలికి నా సర్టిఫికేట్స్, నేను ఎంఏ బీఈడీ అయిపోయింది సార్, నా సర్టిఫికేట్స్ అన్నీ కూడా లోపలికి తీసుకెళ్లారు సార్. ఎవరు? మూర్తి గారు తీసుకెళ్లారు. కృష్ణమూర్తి గారు అంటే ఏడీ గారు లోపలికి తీసుకెళ్ళి వేరే వాళ్ళ ద్వారా లోపలికి తీసుకెళ్లారు సార్. మళ్ళీ వెంటనే ఒక 5 minutesలో బయటకు వచ్చేసి ఒప్పుకున్నారు, మీకు సర్వశిక్ష అభియాన్లో టీచింగ్ ఫీల్డ్ ఇప్పిస్తామన్నారు, ఓకే అన్నారని చెప్పారు సార్. మీకు ఒక కోడ్ వస్తుందని చెప్పారు సార్. ఆ కోడ్ కూడా మాకు ఫార్వర్డ్ చేశారు. ఇది ఎక్కడి నుంచి వస్తుందని అడిగాను సార్ నేను. కర్నూలు కలెక్టర్ ఆఫీస్ నుంచి వస్తుందని చెప్పారు సార్. చెప్పిన తర్వాత ఇంక నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇప్పించారు సార్. నెక్స్ట్ డేనే నాకు ఫస్ట్ ఇదొకటి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇప్పించారు సార్. కర్నూలు బీ క్యాంప్లో గర్ల్స్ హై స్కూల్లో ఇప్పించారు సార్. ఇప్పించిన తర్వాత మళ్ళీ ఒక 4 days తర్వాత మళ్ళీ దీంట్లో వేకెన్సీ లేదని చెప్పి మళ్ళీ ఇది వచ్చేసి వేరే స్కూల్లో అపాయింట్మెంట్ ఆర్డర్ ఇప్పించారు సార్. ఆ తర్వాత అమౌంట్ మొత్తం మేము స్కూల్కి వెళ్ళిన తర్వాత హెడ్ మాస్టర్ గారు మొత్తం మాకు ఓకే అవన్నీ చూశారు సార్. చూసి మాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది సార్. సెక్రటరియట్ నుంచి వచ్చిందని చెప్పారు సార్. సెక్రటరియట్ నుంచి హెడ్ మాస్టర్కి వచ్చిందని చెప్పారు. హెడ్ మాస్టర్ గారు చూశారు. మొత్తం చూసిన తర్వాత నన్ను జాయినింగ్ లెటర్ కూడా రాపించుకున్నారు సార్. జాయినింగ్ లెటర్ రాపించుకొని అతని సంతకము అవన్నీ చేశారు సార్. ఒక 2 days తర్వాత నేను ఇది నాకు ఎక్కడి నుంచి శాలరీ పడుతుంది ఏంటి అని నేను డౌట్ క్లారిఫై చేసుకుందామని హెడ్ మాస్టర్ని గారిని అడగడం జరిగింది సార్. తర్వాత సార్ ఉండి మాకు తెలియదు మేడం, మీరు అసలు వాళ్ళు ఎవరో మాకు తెలియదు, ఒక 2 days ముందు వీళ్ళ ముగ్గురు వచ్చారు, ఈ సుభాష్ గారు ప్లస్ ఈ కృష్ణమూర్తి గారు, నాయుడు గారు, ఈ ముగ్గురు వచ్చి మా స్కూల్ కోడ్ అడిగారు. మేము మమ్మల్ని అడిగారు ఏదైనా మీకు టీచర్స్ నీడ్ ఉందా అని అడిగారు. ఉంది సార్ మాకు పంపించండి అని అన్నారు. మేము కోడ్ ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళు థ్యాంక్స్ అది చెప్పి మాకు అలాట్ చేస్తారు, మీకు సర్వశిక్ష అభియాన్ నుంచి మీకు నిధులు చాలా ఉన్నాయని కృష్ణమూర్తి గారు చెప్పారంట సార్. నేను ఏడీని మాట్లాడుతున్నాను, ఏడీని మీకు నేను సర్వశిక్షానికి మీకు ఏమేం కావాలో అవన్నీ మీకు నేను చేపిస్తాను అని చెప్పి హెడ్ మాస్టర్తో మాట్లాడడం జరిగింది సార్. సో అని నాకు ఇవన్నీ చెప్పారు సార్ అతను. తర్వాత నేను సైలెంట్ అయిపోయి నేను కాల్ చేశాను, ఏంటి సార్ మీరు ఇలా చేశారంట అది అని అంటే, ఆయనకి ఎందుకు నేను ఇప్పించాల్సింది ఇప్పించాను కదా అది ఇదని కృష్ణమూర్తి గారు సుభాష్ గారు కొంచెం నన్ను కాల్లో బెదిరించినట్టుగా మాట్లాడడం జరిగింది సార్. తర్వాత ఆయన మరి ఎవరితో అప్రోచ్ అయ్యారు హెడ్ మాస్టర్ నాకైతే తెలియదు సార్. మేడం మీరు ఎంఈఓ మాకు డైరెక్ట్గా రాకూడదు, ఎంఈఓ దగ్గర నుంచి మాకు లెటర్ రావాలి, నాకు తెలియక నేను చేశాను, ఎంఈఓ దగ్గర నుంచి నాకు లెటర్ వచ్చేలాగా చూడండి అన్నారు. ఈ విషయాన్ని నేను కృష్ణమూర్తి గారికి కాల్ చేసి మాట్లాడడం జరిగింది సార్. తర్వాత అతను ఒక 10 days మరి ఏం ఆలోచించారో ఎవరితో డిస్కస్ చేశారో నాకు తెలియదు. తర్వాత నన్ను ఒకరోజు రమ్మన్నారు సార్, ఎంఈఓ ఆఫీస్ దగ్గరకు రమ్మంటే నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఎంఈఓ ఆఫీస్లో మధు అని అటెండెడ్ ఉన్నారు సార్. ఆ అటెండెడ్కి నా సర్టిఫికేట్స్, నా అవి అపాయింట్మెంట్ ఆర్డర్ అవన్నీ కూడా ఇచ్చి తనతో ఇచ్చి మేడంకి హెల్త్ బాగాలేదు అని చెప్పి ఇంటికి పంపించారు సార్. ఇంటికి పంపించిన 15 minutes తర్వాత నాకు సైన్ చేయించి పంపించారు సార్. అది సార్ జరిగింది. తర్వాత నేను మళ్ళీ క్లాస్కి వెళ్ళాను. తర్వాత మళ్ళీ 4 days తర్వాత మళ్ళీ హెడ్ మాస్టర్ గారు డిఈఓ సంతకం కావాలని చెప్పారు సార్. ఇంకా అక్కడి నుంచి ఇంకా నేను వెళ్లకుండా ఆగిపోవడం జరిగింది సార్. అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొచ్చి ఇచ్చింది కృష్ణమూర్తి గారు, నాకు ఇచ్చారు సార్. నాకు ఇచ్చి నన్ను తీసుకొని హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళారు సార్. హెడ్ మాస్టర్ గారికి ఆయన చేతుల మీదుగానే ఇచ్చి నాకు ఇప్పించారు సార్.
ఇప్పించి ఇంకా అక్కడ నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయింది సార్. ఇంక తర్వాత వాళ్ళు వాళ్ళ ఎవరితో అప్రోచ్ అయ్యారనేది నాకు తెలియదు. తర్వాత నుంచి నన్ను రావద్దన్నారు సార్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.